నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మనుగడ కష్టం అనుకున్నప్పుడు ఆయన పైన వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు గాను పెట్టేటువంటి ప్రెస్ మీట్ ఆయనను రక్షించకపోగా ఇంకా చిక్కుల్లో పడేస్తుందా అని చెప్పి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వైసీపీ నాయకుల మీద గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్లకు కావచ్చు, తప్పులకు కావచ్చు, ఇప్పుడు శిక్షలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కవర్ చేసుకోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి. అలానే వచ్చారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కానీ ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఒక్కటి కాదు, ఆయన చాలా అంశాలపైన స్పందించారు. అందులో ప్రత్యేకంగా మావోయిస్టులు పుట్టుకొస్తారు అంటం కావచ్చు, 9 నోట్లు కొట్టేస్తే అదొక పెద్ద దొంగతనం అంటం కావచ్చు, అలాగే భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించడం కావచ్చు. సో వీటన్నిటి పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటున్నారు. సో అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏం ఉద్దేశించి పెట్టారు, దీనివల్ల ఆయనకు ఒరిగిందేంటి, దీని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. శశి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మేము 5 సంవత్సరాలు కూడా నిష్పక్షపాతంగా చాలా విలువలతో గల రాజకీయం చేశాం, మా పైన ఎందుకు ఈ నిందలేస్తున్నారు అంటే చిన్న చిన్న దొంగతనాలు కూడా మా మీద అంటగడుతున్నారు, అలాగే మీరు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, మిమ్మల్ని జైలుకు పంపించాలి, మీ పైన 420 కేసులు పెట్టాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. సో ఒకటి కాదండి, ఆయన చాలా మాట్లాడారు, మీరు కూడా చూసే ఉంటారు కాబట్టి ఏంటి మీ ఉద్దేశం ఆ ప్రెస్ మీట్ పైన? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చి అంటే వీక్ స్టార్ట్లో వస్తాడు, వీకెండ్లో వెళ్ళిపోతారు అంటారండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే మంగళవారం వస్తాడు, బుధవారం ఎవరో ఒకరితో కూర్చుంటారు, లేకపోతే కొంచెంసేపు ఇక్కడ గేమ్స్ ఆడుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు, శుక్రవారం లేదా గురువారం అని చెప్పి అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్తారు, బెంగళూరులో ఒక 2 రోజులు, ఒక 2 రోజులప్ప అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడంటే ఆయన 2.5 గంటల సేపు మాట్లాడాడు, 2 గంటల 40 నిమిషాలు ఏమో మాట్లాడాడు. బహుశా ఆయన్ని కన్సల్టెంట్లు ఆయన్ని ప్రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నారో తెలియదు కానివ్వండి, ప్రిపేర్ చేసి ఏవేవో ఆయనకి నోటుకు వచ్చినటివి, ఆయనకి అనుకూలంగా ఉండేటివి ఏమో మాట్లాడడానికి కూర్చున్నాడు. అది మొత్తం ఓవర్ వ్యూగా చూసుకుంటే ఆయన 2.5 గంట సేపు మాట్లాడితే అంటే కనీసం 500 మంది కూడా చూడడం లేని పరిస్థితి. ఈవెన్ వాళ్ళ సాక్షి ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లోనే 500 మంది చూడాల. ఎందుకని అంటున్నామంటే ఆయన ఎంత బోరింగ్గా ఏం మాట్లాడాడంటే అవన్నీ పచ్చి అబద్ధాలు ఈ విధంగా అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది ఆటోమేటిక్గా, వాళ్ళే చూడలేని పరిస్థితి. ఇంకొకటి, ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంటలు పనికొచ్చే మాట ఒకటన్నా ఉందంటే ప్రజలకు కానీ ఇంకొకరికి కానీ పనికొచ్చేది. అన్ని సోది మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలలాగా ఏవో నోటికొచ్చింది. ఆయన ఫ్రస్ట్రేషన్ని చూపించాడు అనుకుంటున్నాం. ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డిలో నిన్న టోటల్గా ఫ్రస్ట్రేషన్ కనిపించింది. మీరు గమనించండి, నిన్న మాట్లాడిన 2.5 గంట సేపులో సబ్జెక్టు మాట్లాడింది నిల్లు, ఇంకొకటి ప్రజా సమస్యల గురించి నిల్లు. ఆయన ఏంటంటే ఫ్రస్ట్రేషన్, దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్లోనే మీరు అన్నారు ఫస్ట్లో ఒకటి, మేము ఉండేటప్పుడు అన్నీ చేసేసాం, విలువలతో రాజకీయం చేసామన్నా. అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం కాక ఇంకేంటి, నువ్వు విలువలతో రాజకీయం చేసావా? విలువలు లేని రాజకీయం చేసావు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు శాసనసభలో ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా నువ్వు భజన చేయించుకున్నావు. ఎవరన్నా నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టించావు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళని లేకుండా చేయడానికి ఎంతోమంది కార్యకర్తలను చంపించావు, నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి వేధించావు. అదేవిధంగా ఆడవాళ్ళ గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడిచ్చావు నీ పార్టీ వాళ్ళ చేత. ప్రత్యర్థి పార్టీ యొక్క ఇంట్లో ఆడవాళ్ళని, ప్రత్యర్థి పార్టీ యొక్క నాయకురాలని మాట్లాడిచ్చావు కాబట్టి ప్రజలు నిన్ను ఓడగొట్టారు. గుర్తుపెట్టుకో, నువ్వు విలువలు అనేది చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా మీరు అవమానించారు నాడు, ఆ విధంగా అవమానించి విలువలు లేకుండా రాజకీయం చేశారు. విలువలు, విశ్వసనీయత అనేది లేదు అని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు మీ కుటుంబ సభ్యులే, ఎవరైతే మీ సోదరి షర్మిల గారు ఉన్నారో. ఎందుకంటే 2019లో నువ్వు గెలిచావంటే నీ చెల్లెలు యొక్క పాత్ర ఉంది. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని కాపాడుకుంటుంది మీ చెల్లెలు. అదేవిధంగా నువ్వు 2019 ముందు చంద్రబాబు నాయుడు చంపించేశాడు అని చెప్పావు చూడు, వివేకానంద రెడ్డి, ఆయన కూతురు చెప్తూ ఉంది నీ విలువలేంటో. ఈ విధంగా నువ్వు విలువ లేనివాడివని, నీలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఉండకూడదని చెప్పి ప్రజలు తెలుసుకొని విలువలు లేని నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. కానీ మారకుండా ఈరోజు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తూ మాట్లాడుతున్నావు. నువ్వు ఈరోజు నిన్న మాట్లాడుతూ ఒకటి భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడుతున్నావు. మీ తల్లి గారి వయసు ఉంటుంది కదా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఆ విధంగా మాట్లాడావు? ఈ రోజుటికి కూడా షర్మిల గారు నాడు మీ పార్టీలో ఉండి ఎన్నో విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా చేసినా ఏ రోజు కానీ షర్మిల గారిని అవమానించలేదు తెలుగుదేశం పార్టీ. గుర్తుపెట్టుకో, మీ తల్లి విజయమ్మ గారిని, రాజశేఖర రెడ్డి గారి భార్య,
ఆమె వచ్చి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నో విమర్శలు చేసింది, కానీ ఏ రోజు ఆమెను వ్యక్తిగతంగా విమర్శించాల. గుర్తుపెట్టుకో. ఈవెన్ మీ సతీమణి భారతి గారిని ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించాల. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల గురించి ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించలేదు. గుర్తుపెట్టుకోండి. మీ చిన్నాన్న కూతురు సునీత గారు ఉన్నారు, ఆమెను కూడా ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించలేదు. మీ కుటుంబంలో ఇంతమంది మహిళల గురించి ఏ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక్క మాట కూడా నోరు చారలేదు. గౌరవిస్తూనే మాట్లాడారు. సాక్షిలో ఏమన్నా తప్పులు రాస్తే సాక్షిని విమర్శించారు, కానీ వ్యక్తిగతంగా భారతి గారిని ఏ రోజు విమర్శించలా, ఏ రోజు ఏకవచనంతో పిలవలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గౌరవిస్తుంటే నువ్వు ఫ్రస్ట్రేషన్లో భువనేశ్వరి గారిని ఏకవచనంతో పిలుస్తావా? నీ పార్టీకి సమాధి కడతారు ప్రజలు. ఎందుకంటే భువనేశ్వరి గారు చేసే సేవా కార్యక్రమంలో 1% ఇలా నువ్వు నీ జీవితంలో నీకు దోచుకోవడమే తెలుసుకో పేదల సొమ్మును. ఆంకేంటంటే పేద ప్రజలకు సేవ చేయడం తెలుసు. పేద ప్రజలకు సేవ చేస్తూ ఏ రోజు కానీ భువనేశ్వర్ గారు ఒక ముఖ్యమంత్రి భార్యలా కాదు, ఒక సామాన్యురాలులా ఉంటారు. ఎందుకంటే చాలా మీటింగ్స్లో చాలా విషయాలు చూస్తుంటాం. నిన్నే ఒక ఇన్సిడెంట్ చూసాం. సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయండి తెలంగాణలో. ఆమె ఆంధ్ర నుంచి ఇటు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. మధ్యలో ఖమ్మం దగ్గర ఎక్కడో పోలీసులు చెక్ చేస్తూ ఉంటే, అంటే ప్రొసీజర్ ప్రకారం చెక్ చేస్తారు కదా, అప్పుడు భువనేశ్వరి గారు వాళ్ళకి సహకరించి చెక్ చేసుకోమని చెప్పి మళ్ళీ ఆ పోలీసుల్ని వాళ్ళతో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడి వెళ్ళారు. అంటే ఇక్కడ ఆమె యొక్క గొప్పతనం చూడండి. ఒక ముఖ్యమంత్రి భార్య అయ్యుండి, ఒక మంత్రి తల్లి అయ్యుండి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె అయ్యుండి కూడా ఎంతో విలువలతో ఎంతో సింప్లిసిటీగా ఉన్నారంటే అది ఆమె యొక్క గొప్పతనం. అలాంటి వ్యక్తుల్ని నువ్వు ఏదో దిగజార్చేదానికి ఏకవచనంతో పిలిస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? నీ మొహం మీదే పడుతుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు భువనేశ్వరి గారి గురించి మాట్లాడేది ఆయన మొహం మీదే పడుతుంది. గుర్తుపెట్టుకో. అందుకనైనా క్రమశిక్షణ నేర్చుకోండి. ఎందుకంటే మొన్నే చాగంటి గారు చెప్పారు, మీరేం చేసినా మీ తల్లి గారికి చెప్పేటట్టు ఉండే పని చేయండి అని. మీరు తల్లిని ఇంట్లో నుంచి పంపించేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీ తల్లి వయసు ఉందా భువనేశ్వరి గారికి. అలాంటి ఆమెను ఏకవచనంతో పిలుస్తున్నావు అంటే నువ్వెంత దిగజారుడు రాజకీయ నేతవో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది హుందాతనమైన రాజకీయాలు చేసి రాజకీయాల్లో చరిత్రలు నిలిచిపోయారు, గెలిపోవటం వాళ్ళతో సంబంధం లేకుండా. కానీ ఒక చరిత్రహీనుడుగా ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో నువ్వు మిగిలిపోతూ ఉన్నావు. గుర్తుపెట్టుకో. నీ ఫ్రస్ట్రేషన్తో ఇకనైనా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో జగన్. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారండి. సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, చంద్రబాబు గారిపై 420 కేసు పెట్టాలి. చంద్రబాబు అనే కాదు, లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మీద 420 కేసు పెట్టాలి అన్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా లొంగిపోవాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. దానికి సంబంధించి పిన్నెల్లి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మావోయిస్టులు పుట్టుకొస్తారు అని చెప్పి అంటున్నారు. అసలు పుట్టుకు రావడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి అంటే, ఈ మాటలను బట్టి చూస్తే మొన్న ఈ మధ్య విజయవాడలో మావోయిస్టుల కదలికలు కూడా పోలీసులు అనుమానించడం జరిగింది. దానికి లింకప్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఒకటండి, మీరు అడిగిన దానికి ఫస్ట్ దానికి నేను క్లారిటీగా చెప్తాను. సంక్షేమ పథకాల గురించి అడిగారు కదా, దాని గురించి మాట్లాడిన తర్వాత పిన్నెల గురించి మాట్లాడదాం. సంక్షేమ పథకాల గురించి నువ్వు అంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చిన మాట తప్పలేదా? సిపిఎస్ రద్దు అన్నావు, చేసావా? వారం రోజులు అన్నావు, ఎన్ని వారాలు పోయి? మెగా డిఎస్సి ఇస్తా అన్నావు, 5 ఏళ్ళలో ఒక డిఎస్సి పెట్టలా. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, ఇవ్వలేకపోయావు. సమాధానం చెప్పు. 2,20,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నావు, ఎందుకు ఇవ్వలా? 5 ఏళ్లలో సమాధానం చెప్పు. ఇన్ని తప్పుడులు చేసావు. ఇవి కాకుండా రైతులకి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అన్నావు, ఎక్కడ కట్టించావు జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా రైతులందరికీ ఉచితంగా బోర్లు వేపిస్తా అన్నావు, వేపించావా? వేపలేదు కదా. మళ్ళీ పెన్షన్లు ఒకేసారి పెంచుతా అని చెప్పి మళ్ళీ విడతల వారీగా పెంచుకుంటూ మాట తప్పావు, మడమ తిప్పావు. మళ్ళీ ఇంకొకటి, వికలాంగులకు కనీసం ₹1 కూడా పెంచలేదు నీ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇదే కాకుండా నాడు ఫీజు రియంబర్స్మెంట్లు పీజీ విద్యార్థులకి రద్దు చేశావు, గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? గుర్తు తెచ్చుకో. ఈ విధంగా ఇన్ని తప్పిదాలు చేశావు నాడు నువ్వు. అదేవిధంగా నాడు నువ్వు నవరత్నాలని చెప్పి నవమోసాలు చేసి ప్రజల్ని ఈ విధంగా వేధించావు, అవునా కాదా? ఈ విధంగా తప్పులు చేసిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమంలో నువ్వు 1/2 ఇచ్చావా? సూటిగా అడుగుతున్నావు. ఒకప్పుడు మీ సతీమణి గారు భారతి గారు ఏమన్నారు తెలుసా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి జగనన్న అమ్మఒడి ఇస్తాడు అన్నావు. దాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారు? అవునా కాదా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇంకొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా పెన్షన్ ఇస్తూ ఉంది. 4,000 రూపాయలు వృద్ధులకి, వికలాంగులకు 6,000, 10,000, 15,000 ఈ విధంగా ఇస్తున్నావు.
నువ్వు ఒక్క రూపాయి కూడా పెంచలేదే నీ 5 ఏళ్ల కాలంలో. నువ్వా ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడేది? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పు. మళ్ళీ తల్లికి వందనం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తుంది. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మెగా పీటీఎం మీటింగ్ శ్రీకాకుళం జిల్లా ఎల్లుంటే అక్కడికి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి, అక్కడ ఒక తండ్రితో మాట్లాడుతుంటే ఎంతమంది పిల్లలమ్మా నీకంటే 7 మంది పిల్లలు అన్నారు. ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారంటే 6 మంది దాకా వెళ్తున్నారు. ఎంతమందికి వచ్చింది తల్లికి వందనం అంటే 6 మందికి తల్లికి వందనం వచ్చిందని చెప్పారు. అంటే ఒక ఇంట్లో 6 మందికి తల్లికి వందనం ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిదైతే ఇంట్లో ఒకరికి ఇచ్చిన చరిత్ర నీది. ఎవరు ఎక్కువ ఇచ్చారు? ఒకప్పుడు అన్నదాత సుఖీభవ నువ్వు కేవలం 7,000 ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 14,000 ఇస్తుంది. నీకంటే డబ్బులు ఇస్తా ఉన్నారు. ఒకప్పుడు మత్స్యకార భరోసా నువ్వు కేవలం 10,000 ఇస్తే ఈరోజు 20,000 ఇస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల సేవలో గతంలో నువ్వు 7,000 ఎంతో ఇస్తే ఈరోజు 15,000 నుంచి 20,000 దాకా ఇస్తా ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినా రెట్టింపు సంక్షేమం ఇచ్చారు. నువ్వు సంక్షోభం లేక నెట్టేస్తే రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకొని వెళ్తున్నారు. నువ్వు విధ్వంసం వైపు రాష్ట్రాన్ని తీసుకొని వెళ్తే ఈరోజు వికాసం వైపు తీసుకొని వెళ్తున్నారు. నువ్వు అధోగతి పాలు పట్టించేస్తే రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి వైపు మళ్లిస్తూ ఉన్నారు. సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇంకా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ మాయ మాటలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఒకటి మీకు ఒక శాపం ఉందేమో, నిజాలు చెప్తే మీ తల 1000 ముక్కలు అవుతుందని. అందుకని నిజాలు చెప్పకుండా అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఇకనైనా నిజాలు చెప్పడం నేర్చుకోండి. నీ ప్రజలకు నిజాలు తెలుసు. నువ్వు అబద్ధాలు చెప్తే నీ క్రెడిబిలిటీ పోతుంది, నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నా క్యారెక్టర్ ఉంటే కదా బ్యాడ్ అవడానికి అనుకుంటారేమో. ఒకటి, రాజకీయాల్లో ఉండేటప్పుడు హుందాతనం అనేది, డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి. రాజకీయ అవసరాల కోసం అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ ఫేక్ జగన్ అంటున్నారు. రేపు భవిష్యత్తులో అది స్టాంప్ పట్టే గుర్తారు. జగన్ మాట్లాడేదన్నీ అబద్ధాలేరా, నిజాలు ఏ రోజు మాట్లాడాడు? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వాళ్ళ చరిత్ర అంతే కదా అని అంటారు. అందుకని అబద్ధాలు మానుకోండి. సంక్షేమం ఈరోజు రెట్టింపు సంక్షేమం ఇస్తున్నారు. నీకు చేతగాల చంద్రబాబు నాయుడు చేతన చేసి చూపించాడు. ఇది తేడా తెలుసుకో. ఇంకొకటి, పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్. ఇది నేను చెప్పడం కాదు, భారత న్యాయ వ్యవస్థ చెప్పింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్రిమినల్ అని చెప్పి. ఈ రోజు ఆ క్రిమినల్ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఒక క్రిమినల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇతను అక్రమ కేసులు, వేధింపులు అంటుండవు. గుర్తుపెట్టుకో. నీకు గుర్తులేదా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల గొంతుల కోసి చంపారు పిన్నెల రామకృష్ణారెడ్డి. అలాంటి వ్యక్తికి నువ్వు వత్తాసు పలుకుతున్నాడంటే ఇతను ఎంత పెద్ద క్రిమినల్లో ఆలోచించండి. ఇతను ప్రజాపాలన అంటాడు కదా, ప్రజాపాలన కాదు, ఆనాడు రాక్షస పాలన నడిపించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు. ఈ రోజు ఇంకా మారకుండా పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి క్రిమినల్స్కి ఇతను వత్తాసు పలుకుతున్నాడంటే ఇతను ఎంత పెద్ద క్రిమినల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించాలి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? వీళ్ళు తప్పు చేశారు, లొంగిపోండి, సరెండర్ అయిపోండి అన్నారు. వీళ్ళపైన నువ్వు సానుభూతి చూపిస్తున్నావంటే ఏమనాలి? రాష్ట్రంలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇతను చంద్రయ్య అనే ఒక బీసీ వ్యక్తిని చంపారు. అదేవిధంగా మాచర్లలో దళితుల్ని, మైనారిటీల్ని ఏ విధంగా వేధించాడో చూసాం. అలాంటి బడుగు బలహీన వర్గాల్ని వేధించిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలుకుతున్నాడంటే ఇతను పేదల ద్రోహి కాదా? బడుగు బలహీన వర్గాల ద్రోహి కాదా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి బడుగు బలహీన వర్గాల ద్రోహిని మనం మరొకసారి ఎన్నుకున్నామా? ఆలోచించండి. ఎందుకంటే ఒక క్రిమినల్ తప్పు చేస్తే ఖండించాలి. ఖండించకపోగా వాళ్ళకు వత్తాసు పలుకుతున్నాడంటే ఇలాంటి వ్యక్తి రేపనే రోజు వస్తే పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు బతకగలుగుతారా? ఆలోచించండి. బీసీలు బతకగలుగుతారా? ఎస్సీలు బతకగలుగుతారా? ఎస్టీలు బతకగలుగుతారా? రాజకీయ పార్టీలు, వేరే పార్టీలు ఉండే వాళ్ళు బతకగలుగుతారా? ఈ క్రిమినల్ బతకనిస్తాడా? ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడని చెప్పి తేలిపోయింది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిన వ్యక్తి కూడా ఇతను వీళ్ళకి క్రిమినల్స్కి వత్తాసు పలుకుతున్నాడంటే ఇలాంటి క్రిమినల్స్ వాళ్ళ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో ఉండే యువత, మహిళలు, అదేవిధంగా బడుగు బలహీన ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అక్రమ కేసులే పెడుతున్నారు. ఇప్పుడు మా నాయకులపై, మా పార్టీ వాళ్ళపై పెట్టేవన్నీ కూడా అక్రమ కేసులే. రీసెంట్గా చూస్తే అసలు స్టూడెంట్ కూడా టార్గెట్ చేస్తూ, అంటే స్టూడెంట్స్ పైన కూడా గంజాయి కేసులు పెడుతున్నారు అంటున్నారు. మీరు ఏం చెప్తారు దీనికి? గంజాయి కేసులు ఎవరిపైన పెట్టారు? ఎవరిపైన పెట్టలేదే. తప్పు చేసి గంజాయితో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తులపైన గంజాయి కేసులు పెట్టారు. గంజాయితో వాడు అడ్డంగా దొరికిపోతే, డ్రగ్స్తో అడ్డంగా దొరికిపోతే ఎంక్వైరీ చేసినప్పుడు వాడు బస్ స్టాండ్లో ఇక్కడ అమ్ముతూ ఉంటే దొరికిపోతే వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏం శిక్షణ ఇస్తున్నాడు? డ్రగ్స్ అమ్మండి, గంజాయి అమ్మండి అని శిక్షణ ఇచ్చాడా? అందువల్లే వాళ్ళు అలా తయారయ్యారు. ఒకటి, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ చూడాలి, గంజా లేని ఆంధ్రప్రదేశ్ చూడాలి అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే 2019 నుంచి 24 వరకు దేశంలో గంజా ఎక్కడ దొరికినా
దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. కానీ ముఖ్యంగా అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయకులైన గిరిజనుల్ని వాడుకొని వాళ్ళతో గంజాయి పంట పండించి వాళ్ళ ద్వారా వీళ్ళు వ్యాపారాలు చేసుకుని కోట్లు గడించారు ఈ వైసీపీ నాయకులు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ గంజాయి రహిత ఏజెన్సీగా చూస్తూ ఈరోజు వాళ్ళతో ఏం చేపిస్తున్నారు తెలుసా? అరకు కాఫీ పండిస్తున్నారు. ఆ కాఫీ ఈరోజు ప్రపంచ నలుమూలలో ఉండే ప్రపంచ కుబేరుల వరకు తీసుకొని వెళ్ళి ఆ అరకు కాఫీ యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాడు. తానే బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఈ విధంగా మంచి మార్గంలో వెళ్ళొచ్చు, చెడు మార్గంలో వద్దని చంద్రబాబు నాయుడు గారు మార్గనిర్దేశకం చేస్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళకి అలవాటైన గంజా డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోతే చిన్నపిల్లోడు అంటున్నాడంటే ఆ చిన్నపిల్లోడికి గంజా అమ్మమని చెప్పింది నువ్వు కాదా? ఈరోజు దొరికిపోతే రాజకీయం అనే ముసుగు దొడుక్కొని తప్పించుకున్నాం అనుకుంటున్నారా? ఇది ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. ఏంటంటే ప్రతి ఒక్కరు వస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఒక క్రిమినల్ ప్రజలను చంపేశాడు, అతన్ని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఇది కక్ష సాధింపు అంటాడు. వీళ్ళు చంపింది వాస్తవం కాదా? పేదోళ్ళని వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పేదోళ్ళ ప్రాణాలు తీసింది వాస్తవం కదా? అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈరోజు కక్ష సాధింపు అంటున్నారు. వాళ్ళు ప్రాణాలు తీసినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే కొండారెడ్డి డ్రగ్స్ అమ్మింది వాస్తవం, డ్రగ్స్ 10 మందితో అమ్మిస్తూ ఉన్నది వాస్తవం, ఈ విధంగా డ్రగ్స్ వ్యాపారం చేసి విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తూ ఉన్నాడు. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే మా పార్టీ వాడు చిన్నపిల్లోడు అని చెప్పి రాజకీయం అనే ముసుగు. మళ్ళీ ఇంకొక దగ్గర పోలీసుల్ని తిరగబడి కొడితే గంజాయి తాగేసి వాళ్ళు ఏదో తెలియక చేశారు వదిలేయండి అంటారు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కొని క్రిమినల్స్కి ఏ విధంగా వత్తాసు పలుకుతున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండే ప్రజల్లో యువత ప్రతి ఒక్కరు గుర్తించాలండి. ఎందుకంటే మీరే చెప్పండి, ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు చెప్పారు, వీళ్ళు ఏంటంటే తప్పులు చేసేస్తారు, అంటే మానబంధాలు చేసేస్తారు, అదేవిధంగా డ్రగ్స్ అమ్ముతారు, అదేవిధంగా రౌడీజం చేస్తారు, గూండాయిజం చేస్తారు, పేద ప్రజలను దోచుకుంటారు. కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తే రేపు వచ్చే రాజకీయం అనే ఒక ముసుగు తీసి మేము ఈ పార్టీ వాళ్ళం కాబట్టి అంటారు. అంటే తప్పులు చేసే వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారా, లేదా తప్పులు చేసే వాళ్ళందరికీ వైసీపీ అండగా నిలబడతా ఉందా అనేది అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈరోజు క్రిమినల్స్ అందరికీ అండగా నిలబడుతూ ఉన్నారంటే వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? ఇలాంటి వాళ్ళు రాజకీయం అనే ఒక ముసుగు దొడుక్కుండే వాళ్ళ ముసుగు తొలగించి వీళ్ళని శిక్షించాలి. అది చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఆయన ఖచ్చితంగా రేపు ఈ ప్రజలు ఎవ్వరూ వీళ్ళకి అండగా నిలబడరు. కొండారెడ్డికి అండగా నిలబడరు, పిన్నెల రామకృష్ణారెడ్డికి అండగా నిలబడరు. అదేవిధంగా ఎవరైతే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారై ఉన్నారు వాళ్ళకి ఎవ్వరికి అండగా నిలబడరు. మీరు అన్నారు ఇంతకుముందు మావోయిస్టులు ఎంతగా తయారవుతారు అని చెప్పి. ఏం బెదిరిస్తున్నావా? ఒకప్పుడు నీ తండ్రి గుర్తుందా? నక్సలైట్లు అని చెప్పి వాళ్ళకి వత్తాసు పలికి ఏ విధంగా చేశాడో లాస్ట్కి వాళ్ళని వాడుకొని వాళ్ళనే ఏ విధంగా చంపించాడో ఆ విధంగా చేద్దాం అనుకుంటావా? కర్మ వదలదు, గుర్తుపెట్టుకో. ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు? నక్సలైట్లతో ఉండిచ్చి ఆనాడు అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ పైన ఏ విధంగా కొన్ని చేయించాడో, ఆ తర్వాత వాళ్ళనే భోజనానికి పిలిచి ఏ విధంగా ఎన్కౌంటర్ చేయించాడో, ఆ తర్వాత ఆ ఉసురు తగిలి ఆ పెద్ద ఆయన ఏమైపోయాడో కాలం చూసింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఈరోజు మావోయిస్టులు ఇది బెదిరింపులు చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, కాలం సమాధానం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి దీనిపైన ఈరోజు ఒకటి కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన విచారణ జరిపించాలి. ఎందుకంటున్నామంటే దేశం మొత్తం మీద మావోయిస్టులంతా లొంగిపోయి జనజీవన సెవంతిలో కలిసి మార్పు కోరుకుంటూ ఉంటే మావోయిస్టులు పుట్టుకొస్తారు అని జగన్మోహన్ రెడ్డి తన నోటితో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? కేంద్ర హోంశాఖ దీనిపైన విచారణ జరిపించాలి జగన్మోహన్ రెడ్డిని పిలిచి. ఈరోజు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, మీరు చూడండి దేశం మొత్తం మీద ఉండే మావోయిస్టులు అందరూ లొంగిపోతూ ఈరోజు ఎక్కడికక్కడ మావోయిస్టులు లేని భారత్గా అందరం మీరు మంచి చేయాలనుకుంటే రండి, జనజీవన శ్రవంతిలో కలవండి, మనందరం కలిసి మంచి చేద్దామని చెప్పి ఈరోజు వాళ్ళందరూ లొంగిపోమని చెప్తూ ఉంటే, ఈరోజు వాళ్ళు లొంగిపోతూ ఉంటే వివిధ రాష్ట్రాలలో 100 మందికి పైగా మావోయిస్టులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఒక శాసనసభ్యుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు మావోయిస్టులు పుట్టుకొస్తారు అనే పదం వాడాడంటే ఏ ఉద్దేశంతో వాడాడనేది విచారణ జరిపించాలి కేంద్ర హోంశాఖ జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఎందుకంటే అది దాంట్లో ఎంత దురుద్దేశం ఉందో విచారణ చేసి దానికి ఎందుకు ఆ మాట అన్నాడనేది జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి. ఇది ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది. మావోయిస్టులు పుట్టుకొస్తారని వర్డ్ ఎందుకు యూజ్ చేశాడు? దీనికి సమాధానం చెప్పాలి. దీన్ని కేంద్ర హోంశాఖ విచారించాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.